श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। ఐదవ శ్లోకము. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా తెలిసినవాడు. వ్యాఖ్య. క్రిందటి శ్లోకమునందలి భావమునే ఈ ఇచ్చట వ్యక్తం నడుచుచున్నారు. జ్ఞానయోగ కర్మయోగములు రెండును ఒకే ఫలమును కలుగచేయునని ఎరుగగలుగు వారే పరమార్థము నెరింగిన వారగుదురు. వారే నిజముగా చూచువారు. తక్కిన వారు నేత్రములను చూడజాలని వారే అగుదురని భావము. సత్యమును అవలోకించుటయే నేత్రములకు ఉన్నదానికి సార్థకత. యథార్థమును కాంచగలుగుటయే వివేకము యొక్క చిహ్నము. కాబట్టి అవివేకమును గుడ్డితనమును పొందక దూరదృష్టి విశాల భావము కలిగి ఏ యోగి అయినను ఒకే ఫలమును కలుగచేయునని నిశ్చయించువలను. కావున ఇక కర్మయోగులు తాము అల్పులమని తలంచక, జ్ఞానయోగులు తాము అధికులమని భావించక నిర్భయముగా వారి వారి మార్గమును సమ్యక్ రీతిని అనుసరించి గమ్యమును చేరవచ్చును. సాధ్యము లక్ష్యము ఒకే వస్తువు పరమాత్మ అయి ఉన్నందువలన సాధనలయందు ఒకవేళ భిన్నత్వము గోచరించినను భిన్నత్వము కానేరదని వీక్షింపగలుగుటయే మనుజుని ప్రజ్ఞ అని ఇచ్చట తెలుపబడినది. అమెరికా వెళ్ళవలననిన తూర్పుగా పయనించినను పశ్చిమముగా పయనించినను ఒకటియే. ఏ విధముగైనను గమ్యమును చేరగలరు కదా. ప్రశ్న. ప్రపంచమున నిజముగా చూచువారెవరు? వివేకవంతుడు ఎవరు? ఉత్తరము. జ్ఞానయోగము కర్మయోగము ఒకటియే అని వివేకము కలవాడే నిజముగా చూచువాడగును. కర్మయోగముచే చిత్తశుద్ధిని పొందనిచో జ్ఞానయోగమునందు నిలకడ పొందుట కష్టసాధ్యమని వచించుచున్నారు. 6వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. గొప్ప బాహువులు కలరా ఓ అర్జున, జ్ఞానయోగం అయితే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన మనశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. వ్యాఖ్య. కర్మయోగము యొక్క సహాయము లేనిచో కర్మ సన్యాస రూపమగు జ్ఞాననిష్టను బడయుట కష్టతరమని ఇచ్చట వచింపబడుచున్నది. అనగా కర్మయోగమునందు ఆరితేరిన మాత్రమే జ్ఞానయోగము సులభముగా సిద్ధించునని భావము. కర్మలన్నింటినీ పూర్తిగా విడిచి కేవలము దృక్స్వరూపమగు ఆత్మయందు నిలకడ కలిగియుండుట సామాన్యమైన విషయము కాదు. అది జ్ఞానస్థితి సర్వులకును వెంటనే లభించదు. దానికి ఎంతయో చిత్తశుద్ధికరమగు సాధన ముందుగా చేయవలసి ఉన్నది. నిష్కామ కర్మయోగము అవలంబించవలసి ఉన్నది. కర్మయోగము ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ కోర్స్ వంటిది. జ్ఞానయోగము ఉన్నత విద్య, కాలేజ్ కోర్స్ వంటిది. కావున ముందుగా కర్మయోగమును ఆరితేరిన వారు జ్ఞానానుభవమును చక్కగా పడేయగలరు. కనుకనే భగవానుడు ఇచ్చట కర్మ సన్యాసమును ముందుగా తలపెట్టవలననియు కర్మయోగమును చక్కగా శీలించి చిత్తశుద్ధిని పడిసి తదుపరి జ్ఞానార్జనమును కావించినచో అతి శీఘ్రముగా పరబ్రహ్మమును చేరగలరనియు కరుణతో బోధించుచున్నారు. నచిరేనా అని చెప్పుట వలన అట్టివారికి బ్రహ్మప్రాప్తి యందు నిలంబనము జరగదనియు శీఘ్రముగానే వారు లక్ష్యమును చేరుగలరనియు స్పష్టమగుచున్నది. మునిహి మననశీలుడు అని పేర్కొనటం వలన కర్మయోగముతో పాటు భగవత్ స్వరూపము మననము కూడా ఆవశ్యకమని తేలుచున్నది. అనగా కర్మయోగముతో పాటు పరమాత్మ ధ్యానమును భగవత్ చింతనను కూడా శీలించువాడు త్వరలోనే జ్ఞానమును బడసి బ్రహ్మ సాక్షాత్కారమును పొందగలడని భావము.
ఈ ప్రకారముగా ప్రారంభములో నిష్కామ కర్మయోగమునందు అనుభవము సంపాదింపక తద్వారా చిత్తశుద్ధిని బడయక అకస్మాత్తుగా జ్ఞానయోగమునకు కర్మ సన్యాసమునకు ఉపక్రమించినచో సాధన యందు పెక్కు కష్టములు పొందవలసి వచ్చును. ఏలయనిన కర్మ సన్యాసము జ్ఞాననిష్ట వాసనారాహిత్య స్థితి యందే సంభవించును. వాసనలు హృదయమున ఉన్నంత వరకు, పాపము మలినత్వము చిత్తమును ఆక్రమించి ఉన్నంత వరకు జ్ఞానము ఆవిర్భవింపదు. తొందరపడి బాహ్య సన్యాసము చేసినను లోన మనస్సు కుప్పిగంతులు పెట్టుచు జీవునకు అశాంతినే కలుగచేయును. కాబట్టి ఏ సాధకునకైనను మున్ముందు చిత్తశుద్ధి పాపరాహిత్యము అవసరము. దానితో కర్మయోగము బాగుగా ఉపకరించునని భగవానుడు ఈ శ్లోకమున తెలియచేయుచున్నారు. పునాదిని ముందు గట్టిగా చేసుకొనుడని హెచ్చరించుచున్నారు. కర్మయోగమే ఆ పునాది. దానిని ఆశ్రయింపక మోక్ష సౌధ నిర్మాణమునకు ఉపక్రమించినను అది కాలక్రమమున కూలిపోగలదు. అనేకులు ఆ ప్రకారముగా పతనమైపోయిన దృష్టాంతములు చరిత్రయందు కలవు. కాబట్టి మున్ముందు కర్మయోగమునందు దక్షత సంపాదింపవలను. వేదాంత శాస్త్రమునందు ఇది ఒక పరమరహస్యము. దీనిని తెలియక కొందరు మాకు జ్ఞానమే కావలను అని తొట్టతొలదనే హఠము చేసి చిత్త పరిపక్వత లేని కారణమున తజ్ఞానార్జనమున విఫలైపోవుచున్నారు. అటు కర్మకు కాని ఇటు జ్ఞానమునకు కాని పనికిరాక వారు ఉపయభ్రష్టులగుచున్నారు. అట్టి ప్రమాదము నుండి తప్పించుకొనుట కొరకై భగవానుడు ఈ శ్లోకమున చక్కని ఆదేశములను ఒసంగియున్నారు. వానిని శిరస వహించి సాధకులు పరమశ్రేయమును పొందవలసి ఉన్నది. వైద్యుడు రోగికి ఔషధము ఇచ్చుటకు పూర్వము విరేచనమునకు మాత్ర ఇచ్చుదురు. దానిచే శరీరము కడిగివేయబడగా మందు బాగుగా పట్టును. అట్లే నిష్కామ కర్మయోగముచే ముందు చిత్తమును కడిగివేసినచో జ్ఞానమును మందు నిలుచును. కర్మయోగమును చిత్తశుద్ధి కర్మను సర్వులను ముందుగా అవలంబించవలను అని ఈ శ్లోకమున బోధించుచున్నారు. ప్రశ్న: జ్ఞానయోగము ఎప్పుడు సిద్ధించును? ఉత్తరము: కర్మయోగమునందు చక్కగా ఆరితేరినచో మాత్రమే. ప్రశ్న: బ్రహ్మమును శీఘ్రముగా ఎవడు పొందగలడు? ఉత్తరము: కర్మయోగమును ఆశ్రయించిన మననశీలుడు బ్రహ్మమును శీఘ్రముగా పొందగలుగుచున్నాడు. జితేంద్రియుడగు కర్మయోగి కర్మలను ఆచరించినను వానిచే అంటబడనని తెలుపుచున్నారు. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నిష్కామ కర్మయోగమును ఆచరించువాడు పరిశుద్ధమైన హృదయం కలవారు, లెస్సగా జయింపబడిన మనస్సు కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులయందు ఉండు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తలంచుకొనువాడు అగు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. వ్యాఖ్య: కర్మలను చేయుచున్నను కర్మబంధముచే అంటబడక ఉండవలనని 5 లక్షణములు కలిగి ఉండవలనని వచించుచున్నారు. అవి ఏవి అనిన: మొదటిది నిష్కామ కర్మాచరణము, రెండవది నిర్మల హృదయము, మూడవది మనోజయము, నాలుగవది ఇంద్రియ జయము, ఐదవది సర్వత్ర ఏకాత్మ దర్శనము. ఇవి సాక్షాత్ జ్ఞాని యొక్క లక్షణములే అని విదితము కాగలదు. దీనిని బట్టి కర్మయోగ జ్ఞానయోగములు పరాకాష్ఠ దశయందు ఒకదానినొకటి పోలియుండునని స్పష్టమవుచున్నది. ఈ 5 లక్షణములు కలిగి కర్మను ఆచరించి వాడు కర్మలచే బద్ధుడు కాడు. అట్లు కాక కామ్యభావముతో మలిన చిత్తముతో కర్తృత్వ బుద్ధితో నిగ్రహింపబడని ఇంద్రియములతో ఆచరించినచో కర్మలచే బంధింపబడును. అంతఃకరణమున అనేక దుస్సంకల్పముతోనూ దుర్గుణములతోనూ దుర్వ్యసనములతోనూ కూడి ఉన్నచో అత్తరి జీవుడు ఆచరించు కర్మలు మలినముగానే ఉండును. కావున బద్ధుడగును. మరియు సర్వభూతములందును తన ఆత్మనే కలదను భావము లేనిచో పరప్రానికి అపకారము తలపెట్టును. ఇతరులపై ద్వేషమును చూపును. దయ, ప్రేమ, కరుణ మున్నగు సుగుణములు అతని క్రియలందు వ్యక్తము కావు. అట్టివాడు తన దోషయుక్తమగు కర్మచే తప్పక బద్ధుడు కాగలడు.
కర్మచే బంధమును పొందకుండుటకు గాను సర్వత్రైకాత్మ దర్శనమును ఒకానొక ఆవశ్యకతయే అగును. అట్లే ఇంద్రియ మనోనిగ్రహములను కర్మబంధ విముక్తికి అవసరములే అని భగవానుడు ఇచ్చట తెలియజేసిరి. ఈ ప్రకారముగా పైన తెలిపిన 5 లక్షణములు కలిగి కర్మలను ఆచరించినచో జీవుడు వానిచే ఏమాత్రము అంటబడక నిర్లిప్తుడై బంధరహితుడై వెలియును. కావున ముముక్షువులు ఆ సద్గుణములను తప్పక ఆశ్రయింపవలయను. ప్రశ్న: కర్మలను ఆచరించినను వానిచే అంటబడకుండువాడు ఎవరు? ఉత్తరము: మొదటిది నిష్కామ కర్మాచరణ, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రైకాత్మ దర్శనము అను ఈ 5 లక్షణములు కలవాడు కర్మలను ఆచరించినను వానిచే బద్ధుడు కాడు.